ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను. మన 49వ డివిజన్ అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అలాగే ఇక కిషోర్ అన్న ఎంతసేపు డివిజన్ గురించి తపన పడతానే ఉంటారు. చెప్పే పని లేదు. ఎక్కడికి వచ్చినా అది సందర్భం ఏదైనా, ఏ మీటింగ్ అయినా సరే, మనం ఎక్కడ కనపడ్డా కూడా డివిజన్కి సంబంధించి డివిజన్లో ఉన్నటువంటి ప్రజల గురించి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ఆ విషయంలో తన బాధ వ్యక్తపరుస్తూనే ఉంటాడు. ఏం కావాలో అనేది కూడా అప్పుడు కూడా మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా చూశారు మీరు. మరి మన మేయర్ గారు, మేమందరం కూడా కలిసికట్టుగా అండగా ఉంటాము. ఇంకా ముందు కూడా ఈ డివిజన్ అభివృద్ధి చేసేందుకు మేము మీ అందరికీ కూడా తోడుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన డివిజన్కి సంబంధించి ఇప్పటికే మనము ఒక 2 కోట్ల వరకు కూడా అభివృద్ధిని చేసుకున్నాము. ఇంకా ముందు కూడా కొన్ని టేకప్ చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి, పలు స్టేజెస్లో ఉన్నాయి. వాటిని కూడా ఫాలోఅప్ చేసి మరి ముందుకు తీసుకువెళ్దాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి మన డివిజన్లో మన జగనన్న మనకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీ అందరికీ కూడా తెలుసు. ఏ విధంగా మనకు లబ్ధి చేకూరుతుందో, మనం ఎంత ఆనందంగా ఉన్నామో, ఈ ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు ఎంత అండగా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. మరి మన డివిజన్ పరిధిలో మనం చూసుకున్నట్టయితే డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో మన డివిజన్లో జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు 70 కోట్లు మన డివిజన్లోనే అందాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా ఇంత మంచి లబ్ధి పెద్ద ఎత్తున మన డివిజన్ ప్రజలకు అందాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి చాలా టైం అయింది, అందరూ విషయాలన్నీ మాట్లాడారు. నేను మీ అందరికి ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. మన జగనన్న మీ అందరి మీద ఉన్న నమ్మకంతో నన్ను మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇక్కడికి మీ మధ్యకు పంపించడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రానున్న ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ నుండి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి మరి పోటీ చేయబోతా ఉన్నాను. మరి ఈరోజు మనతో మన రజనమ్మ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మన డివిజన్లోకి వచ్చి మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా రానున్న రోజుల్లో అటు మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచికి, అలాగే మీ మధ్యకు మీ మీద నమ్మకంతో నన్ను ఇక్కడికి పంపినటువంటి మరి మన ముఖ్యమంత్రి గారి పాలనకి, అలాగే మీ మధ్యకు వచ్చిన నాకు మీ అందరి ఆశీస్సులు మీ అమ్మాయిగా, మీ ఇంటి తోబుట్టువుగా, మీ అక్కలాగా, మీ చెల్లిలాగా, మీ కుటుంబ సభ్యురాల్లాగా ఖచ్చితంగా ఉంటాయని నేను ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇప్పటిదాకా కూడా ఉన్న నాయకులందరూ కావచ్చు, కార్యకర్తలందరూ కావచ్చు, అందరూ కూడా కోఆర్డినేట్ చేసి మరి ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి ఇప్పటి వరకు కూడా ఉండి ఆశీస్సులు ఇచ్చిన మీ అందరికీ, అలాగే ఇక కిషోర్ అన్న ప్లానింగ్ గురించి నేను చెప్పే పని లేదు. కిషోర్ అన్న మా వార్డులో ప్లానింగ్ చాలా బాగుండాలి, మా డివిజన్లో ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటున్నానని దాదాపుగా తను నేను తిరిగే డివిజన్ కల్లా వచ్చి కూడా మా డివిజన్లో ఇలా చేయాలని చెప్పి చేయడం ఒక ఎత్తు, మీ అందరినీ కూడా కలపాలనే తపన, అందరినీ కలపాలి, ఎవరిని మిస్ చేయొద్దు అనే ఒక తపన, అలాగే మీ కన్సర్న్స్ని మాకు చెప్పాలి, ఆ విషయాలు తన సమస్యగా తను ఫీల్ అవ్వడం కానీ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇంత మంచి తపన ఉన్నటువంటి నాయకుడు మాకు ఇక్కడ ఉండడము అటు ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న మా అందరికి కూడా మా అదృష్టం అని కూడా కిషోర్ అన్న విషయంలో తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం కోసము ఇంతసేపు కూడా ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే ఎప్పటికప్పుడు మేము ఏ కార్యక్రమైనా మా కార్యక్రమానికి వచ్చి మరి ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నటువంటి మా లాల్పురం రామన్నకు, ముఖ్యంగా మన నగర మేయర్ గారికి, మనోహర్ నాయుడు అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, రసులని అలా కనపడతా ఉన్నాడు, రసులన్న కూడా ముందు అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవ్వాలని, అలాగే పురుషోత్తం గారు కావచ్చు, అందరికీ కూడా మళ్ళీ మా వెంకటరెడ్డి అన్నకు, మా మల్లేశ్వర్ రెడ్డి అన్నకు అందరికి కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.